ఇప్పుడు మనం రిమూవల్ ఆఫ్ నల్ ప్రొడక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. నల్ ప్రొడక్షన్నే ఎప్సిలాన్ ప్రొడక్షన్ అని కూడా అంటారు. సో ఈ టాపిక్ అనేది మనకి సింప్లిఫికేషన్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో వస్తుంది. ఒక ప్రొడక్షన్ కనుక ఈ ఫామ్లో ఉంటే దాన్ని మనం నల్ ప్రొడక్షన్ ఆర్ ఎప్సిలాన్ ప్రొడక్షన్ అంటారు. నాన్ టెర్మినల్ ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్. సో నాన్ టెర్మినల్ ఏదైనా ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, ఎస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం సాల్వ్ చేద్దాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్రొడక్షన్లో మనకి ఎటువంటి ఎప్సిలాన్ ప్రొడక్షన్ లేదు. సెకండ్ ప్రొడక్షన్లో ఒక ప్రొడక్షన్ ఉంది, ఎక్స్ ఇంప్లైస్ ఎప్సిలాన్. నెక్స్ట్ థర్డ్ దాంట్లో వై ఇంప్లైస్ ఎప్సిలాన్. సో ఆ రెండింటిని మనం ఎలిమినేట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఎక్స్ ఇంప్లైస్ ఎప్సిలాన్ని ఎలిమినేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై నల్ ప్రొడక్షన్స్. సో నల్ ప్రొడక్షన్స్ మనకి ఏమేమి ఉన్నాయి? 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎక్స్ ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్, తర్వాత వై ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్. ఇట్లా 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎక్స్ ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్ని ఎలిమినేట్ చేద్దాము. టు ఎలిమినేట్ ఎక్స్ ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్. సో ఎక్స్ ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్ రిమూవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎక్స్ ఉన్న ప్రతి చోట ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్లో ఎక్స్ ఉన్న ప్రతి చోట ఎప్సిలాన్ పెట్టాలి. సో కాబట్టి ఇట్లా రాయండి, రీప్లేస్ ఈచ్ అకరెన్స్ ఆఫ్ ఎక్స్ రిమూవ్ చేస్తున్నాం మనం, ఎక్స్ విత్ ఎప్సిలాన్ రిమూవ్ చేస్తున్నాం. ఈ ఎప్సిలాన్ రిమూవ్ చేయాలంటే ఎక్స్ ఉన్న ప్రతి చోట ఎప్సిలాన్ పెట్టాలి. ఈచ్ అకరెన్స్ ఆఫ్ ఎక్స్ విత్ ఎప్సిలాన్. సో ఫస్ట్ మనకి ప్రొడక్షన్ ఏముంది? ఎస్ ప్రొడ్యూసెస్ ఎక్స్ బై ఎక్స్. సో ఫస్ట్ మనం ఒరిజినల్ ప్రొడక్షన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో ఫస్ట్ మనకి ఎస్ ప్రొడ్యూసెస్ ఎక్స్ బై ఎక్స్ ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. తర్వాత మనం ఏం చేయాలి? రైట్ హ్యాండ్ సైడ్లో ఎక్స్ ఉన్న ప్రతి చోట ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడే మనం ఎక్స్ ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్ రిమూవ్ చేయగలము. సో ఈ ఎక్స్ బై ఎక్స్లో ఫస్ట్ ఈ ఎక్స్ దగ్గర ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైంది? ఎప్సిలాన్ ఇంటూ వైఎక్స్ అంటే ఎప్సిలాన్ ఇంటూ వై అంటే వై వస్తుంది. సో అప్పుడు ఏమైంది? వైఎక్స్ వస్తుంది. తర్వాత ఈ ఎక్స్ ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైంది? ఎక్స్వై ఇంటూ ఎప్సిలాన్ అంటే ఎక్స్వైఏ వస్తుంది, ఎక్స్వై. తర్వాత ఈ ఎక్స్ దగ్గర 2 చోట్ల కూడా ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? ఎప్సిలాన్ ఇంటూ వై ఇంటూ ఎప్సిలాన్ అంటే ఏమొస్తుంది? వై వస్తుంది. నెక్స్ట్ అయిపోయింది ఇది. నెక్స్ట్ తర్వాత సెకండ్ ప్రొడక్షన్ ఏముంది మనకి? ఒరిజినల్ ప్రొడక్షన్ ఎక్స్ ప్రొడ్యూసెస్ 0x, దాన్ని యాజ్ ఈజ్గా రాయండి. తర్వాత ఎక్స్ ఉన్న ప్రతి చోట ఎప్సిలాన్ పెట్టాలి. సో ఇక్కడ మనకి ఎక్స్ ఉంది, సో ఇక్కడ మనం ఎప్సిలాన్ పెట్టాలి. సో 0 ఇంటూ ఎప్సిలాన్ అంటే 0 వస్తుంది. తర్వాత వై ప్రొడక్షన్లో మనకి ఇక్కడ ఎక్స్ లేదు ఇక్కడ, కాబట్టి యాజ్ ఈజ్గా రాసేసేయండి. వై ప్రొడ్యూసెస్ 1y ఆర్ ఎప్సిలాన్ యాజ్ ఈజ్గా రాసేసేయండి. సో తర్వాత ఏం చేయాలి? మనం వై ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్ని ఎలిమినేట్ చేయాలి. సో ఇక్కడ స్పేస్ లేదు, అందుకని ఈ పోర్షన్ నేను రైట్ చేస్తాను. సో తర్వాత ఏం చేయాలి? ఎలిమినేట్ వై ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్. సో ఇది మనం ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? వై ఉన్న ప్రతి చోట ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయండి. సో ఎస్ ప్రొడ్యూసెస్ ఏముంది ఒరిజినల్గా? ఒరిజినల్ అంటే అది కాదు, ఇది ఎస్ ప్రొడ్యూసెస్ ఎక్స్ బై ఎక్స్ ఆర్ వైఎక్స్ ఆర్ ఎక్స్వై ఆర్ వై. ఇప్పుడు మనం ఏం చేయాలి? వై ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్ రిమూవ్ చేయాలంటే వై ఉన్న ప్రతి చోట ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైంది? ఎక్స్ ఇంటూ ఎప్సిలాన్ ఇంటూ ఎక్స్ అంటే ఏమైంది? ఎక్స్ఎక్స్. ఎక్స్ ఇంటూ ఎప్సిలాన్ ఇంటూ ఎక్స్. ఎప్సిలాన్ ఇంటూ ఎక్స్ అంటే ఏంది? ఎక్స్. సో ఎక్స్ 2 టైమ్స్ వస్తుంది, ఎక్స్ఎక్స్. తర్వాత
ఈ వై ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఎప్సిలాన్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్, తర్వాత ఎక్స్ వై, ఈ వై ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ ఇంటూ ఎప్సిలాన్ అంటే ఏమొస్తుంది, ఎక్సే కదా, ఎక్స్ ఆల్రెడీ మన దగ్గర ఇక్కడ ఉంది. సో కాబట్టి మనం మళ్ళీ రాయాల్సిన నెస్టీ లేదు. సో ఇది మనం చేసాం. వై ఇంటూ ఎక్స్, ఈ ఎక్స్ ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు వై ఇంటూ ఎప్సిలాన్ అంటే వై, ఈ వై ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఎప్సిలాన్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్, ఆ ఎక్స్ ఆల్రెడీ రాసేసాం. తర్వాత ఎక్స్ ఇంటూ ఈ వై ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ ఇంటూ ఎప్సిలాన్ అంటే ఎక్స్, ఆల్రెడీ ఇక్కడ మనం ఎక్స్ రాసాం కాబట్టి ఇంకోసారి ఎక్స్ రాయాల్సిన నెస్టీ లేదు. తర్వాత ఈ వై ప్లేస్లో కూడా మనం ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వై ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయాలి. తర్వాత ఎక్స్ ప్రొడ్యూసెస్, ఈ ఎక్స్ ప్రొడక్షన్స్లో మనకి అసలు వై లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయండి. ఎక్స్ ప్రొడ్యూసెస్ 0x ఆర్ 0. తర్వాత ఇక్కడ మనకి వై ప్రొడక్షన్స్ రాయండి. వై ప్రొడ్యూసెస్ ఒరిజినల్గా ఏముంది, 1y ఉంది, తర్వాత ఎప్సిలాన్ ఉంది. ఇక్కడ వై ప్లేస్లో మనం ఏం చేయాలి, ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ వై ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, 1 ఇంటూ ఎప్సిలాన్ అంటే 1 వస్తుంది. సో తర్వాత ఒకసారి చెక్ చేయండి ఎప్సిలాన్ ఎక్కడైనా ఉందా. ఎక్స్ ప్రొడక్షన్స్లో ఎప్సిలాన్ లేదు, వై ప్రొడక్షన్స్లో ఎప్సిలాన్ లేదు, బట్ ఎస్ ప్రొడక్షన్లో ఎప్సిలాన్ ఉంది. బట్ మనకి ఇచ్చిన గ్రామర్లో ఎక్కడైనా రైట్ హ్యాండ్ సైడ్ ఎస్ ఉందా, ఎస్ లేదు కాబట్టి ఇంక మనం ఏం చేయలేము. సో కాబట్టి దీన్ని మీరు ఎరైజ్ చేసేసేయండి. సో ఆఫ్టర్ రిమూవింగ్ ఎప్సిలాన్ దీస్ ఆర్ ద ఫైనల్ ప్రొడక్షన్స్. ఇక్కడ మనకి ఎప్సిలాన్ ఉంది, ఈ ఎప్సిలాన్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఎస్ ఉన్న ప్రతి చోట ఎప్సిలాన్ రాయాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఎస్ ఉంటే అక్కడ మనం ఎప్సిలాన్ రాయాలి, బట్ రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఎక్కడ ఎస్ లేదు కాబట్టి ఆ ఎప్సిలాన్ని మనం రిమూవ్ చేసేయచ్చు. సో ఇవి మనకి ఫైనల్ ప్రొడక్షన్స్. ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంది, ఏ ప్రొడ్యూసెస్ 0b1 ఆర్ 1b1. సో ఇక్కడ మనకి ఎటువంటి ఎప్సిలాన్ లేదు, బి ప్రొడక్షన్లో ఇక్కడ ఎప్సిలాన్ ఉంది. సో కాబట్టి మనం బి ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్ రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి, బి ఉన్న ప్రతి చోట ఎప్సిలాన్ రాయాలి. సో ఫస్ట్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ రాయండి. ఏ ప్రొడ్యూసెస్ 0b1 ఆర్ 1b1 ఆర్, ఏం చేయాలి, బి ఉన్న ప్రతి చోట ఎప్సిలాన్ రాయాలి. ఇక్కడ బి ఉంది, ఎప్సిలాన్ పెడితే ఏమైంది, 0 ఇంటూ ఎప్సిలాన్ ఇంటూ 1 అంటే ఏమైంది 0 1. తర్వాత బి ఉన్న చోట ఎప్సిలాన్ పెట్టాలి, 1 ఇంటూ ఎప్సిలాన్ ఇంటూ 1. సో ఫస్ట్ 1 యాసిడ్గా రాసేసేయండి. తర్వాత ఎప్సిలాన్ ఇంటూ 1 అంటే 1, ఎప్సిలాన్ ఇంటూ ఎనీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ దట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ 1 1 వస్తుంది, 1 రాదు, సింగిల్ 1 రాదు. 1 1 మల్టిప్లై చేసి మళ్ళీ 1 రాయడానికి ఇది మనకి మ్యాథమెటిక్స్ కాదు, లైక్ మ్యాథమెటికల్ మల్టిప్లికేషన్ కాదు, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ బి ప్లేస్లో మనం ఎప్సిలాన్ పెడితే 1 ఇంటూ ఎప్సిలాన్ అంటే 1 వస్తుంది. ఇక్కడ సపరేట్గా 1 ఉంది, అవన్నీ రాసేసేయండి. తర్వాత బి ప్రొడ్యూసెస్, బి యొక్క ఒరిజినల్ ప్రొడక్షన్స్ ఏంది, 0b ఉంది, 1b ఉంది, అది రాసేసేయండి. తర్వాత బి ఉన్న ప్రతి చోట ఏం చేయాలి, ఎప్సిలాన్ రాయాలి. సో ఇక్కడ బి ఉన్న చోట ఎప్సిలాన్ పెడితే 0 ఇంటూ ఎప్సిలాన్ అంటే 0 వస్తుంది. తర్వాత 1 ఇంటూ బి ప్లేస్లో ఎప్సిలాన్ పెట్టాలి. సో 1 ఇంటూ ఎప్సిలాన్ అంటే 1 వస్తుంది. ఓకే, సో ఇది మనకి ఫైనల్ ప్రొడక్షన్స్. ఈ విధంగా ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనం ఈజీగా నల్ ప్రొడక్షన్స్ ఆర్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ని రిమూవ్ చేయొచ్చు.